దేన్నైతే నువ్వు పొందాలనుకుంటున్నావో ఐశ్వర్య ప్రధాన భక్తి, అది సిద్ధించే ఉంది. ద పాయింట్ ఈస్, అది సిద్ధించే ఉంది. అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అది ఎప్పుడూ ఉంది, నువ్వు ఆత్మగా ఎప్పుడూ ఉన్నావు. లేనిది ఏంటంటే దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదు. జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం సమస్య అయింది. అజ్ఞానం సమస్య అయినప్పుడు జ్ఞానం ద్వారా అజ్ఞానం పోతుంది. దేనికి సంబంధించిన జ్ఞానం? నీకు సంబంధించిన జ్ఞానమే. ఇదే సనాతన ధర్మం యొక్క వైభవం. నీకు సంబంధించిన జ్ఞానం ఐశ్వర్య ప్రధాన భక్తి. దాని మీద నీకు ఈశ్వర జ్ఞానం కలగాలంటే నీకు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏదో అది మాధుర్య ప్రధాన భక్తి. ఏది? సాత్స్మిన్ పరమ ప్రేమ రూప. చెప్తాను, నారద మహర్షి సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. ఎంత అద్భుతంగా వాడాడు నారద భక్తి సూత్రాల్లో. అస్మిన్ అన్నాడు. అస్మిన్ ఎంత అద్భుతమైనటువంటి పదం తెలుసా అది, అస్మిన్ అనేటువంటిది. తస్మిన్ అనలే, అస్మిన్. దీని యందు, సప్తమి, దీని యందు అస్మిన్. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. దీని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ. తస్మిన్ కాదు, తస్మిన్ అంటే దాని యందు. దాని యందు అంటే నీకన్నా అన్యమైనటువంటిది ఏదో, దాని యందు ప్రేమ. అది ఈరోజు మనకు ఉంది, అది మనల్ని ఉద్ధరించదు. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. అది భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం నారద మహర్షి. కాబట్టి అస్మిన్, దీని యందు. ఏది? అది ఇది, అది ఇది. ఇట్లా వస్తేప్పుడు ఏదైతే ఆత్మో అది ఇదిగా తెలుస్తూ ఉంది. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఇదే. అస్మిన్ పరమ ప్రేమ రూప. దాని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ. అంటే నీవు ఏదో ఏదో కావాలనుకునేవాడివి కాకుండా, అంటే నీకు ఏదో ఏదో కావాలి అని కోరుకునేటువంటి వాడివి కాకుండా, నేను ఏదో కావాలనుకునేవాడిని, నేను ఏదో కావాలనుకునేవాడిని. ఇప్పుడు చాలా అప్రియంగా నాకున్నాను, ఈ స్థితి నుంచి నేను మారాలి. అలా మారడానికి నాకు భగవంతునికి సంబంధించిన జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలగాలంటే దాని యందు నాకు ప్రేమ ఉండాలి. ఈ ప్రేమే గోపికా గీతం. అంతేకేలే. ఇదే సింపుల్ సింపుల్. కనుక ఇది సామాన్యమైనటువంటి ప్రేమ కాదు. ఎవరి మీద ప్రేమ ఇది? కృష్ణుడి మీద. తమాషా చూసారా? అంటే కృష్ణుడు నీకన్నా వేరుగా ఉంటే కదా ప్రేమించడం అనే కదులుతోంది ఇప్పుడు. తర్వాత ఆయన స్వరూపంగా తెలిసిపోతుంది. కృష్ణ, కృష్ణ అంటేనే సదానందాత్మక కృష్ణ. కృషిర్భూవాచకో నః నిర్వృత్తివాచక. కృషిర్భూవాచక భూసత్తాయాం ఇది. కాబట్టి ఏదైతే ఉంటుందో అది కృష్, ఎల్లప్పుడూ ఉండేటువంటిది. నా ఆనందం. కృష్ణ సదానందం, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం. ఎట్టి పరిస్థితుల్లో భగ్నం కానటువంటి ఆనందం. ఏ స్థితిలోనూ భగ్నం కాదు ఆనందం. ఇది కనుక పొందినట్లయితే అటువంటి ఆనందం కృష్ణానందం. ఆ కృష్ణానందాన్ని కోరుకుంటూ ఉండారు.